హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. బియ్యం అలాగే బెల్లం ఇంట్లో ఉన్నప్పుడు తేనె పట్టులా ఉండే స్వీట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కప్పున్నర బెల్లం తురుము, కప్పు నీళ్లు వేసుకుని బెల్లం కరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఈలోపు 3 గంటల ముందే కడిగి నానబెట్టుకున్న బియ్యంని, కప్పున్నర బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని 3 లేదా 4 ఇలాచి, అరకప్పు అటుకులు కానీ ఉడికించిన అన్నం కానీ వేసి కప్పున్నర నీళ్లు వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. బెల్లం అలాగే బియ్యం వాటర్ మనకి ఒకే కొలత ఉంటుంది. దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వంట సోడా అలాగే బెల్లం నీళ్ళు వేసుకుని ఉండలేకుండా కలిపి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టి 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి వేడైన తర్వాత దీంట్లోకి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ చిన్న ముక్కలు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ బియ్యం నీళ్ళని వేసుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. గ్యాస్ కట్ విజిల్ తీయాలి కుక్కర్కి. ఇలా పచ్చిదనం తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్స్ లూజ్ చేసుకుని ప్లేట్లో పెట్టి రివర్స్ చేస్తే మనకి చాలా ఈజీగా వస్తుంది. పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే.